చెప్పాలనుకుంటున్నా ఏంటంటే యూకేలో ఒక హార్ష్ రియాలిటీ ఉంది. సో అదేంటంటే నేను ఇది చెప్తే చాలా పెద్ద ఇష్యూ అయితే అయిపోతుంది, కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి అది తెలియాలి. యూకే వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ నేను చూస్తుంటా, నా ఫ్రెండ్స్నే చూస్తుంటా, మెంటల్గా చాలా సఫర్ అవుతుంటారు. అండ్ ఇక్కడ యూకేలో కొన్ని స్కామ్స్ అవుతుంటాయి. ఆ స్కామ్స్ ఎలా అంటే ఇంకోటి ఏంటంటే గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్స్ ఉన్నాయా అంటే యూకే రావాలా రావద్దని అయితే మీకు కన్ఫ్యూజన్ లేదని అయితే నేను అనుకుంటున్నా. ఇప్పుడే జిమ్ నుంచి అయితే వస్తున్నా అండ్ ఇప్పుడే ఒక థాట్ వచ్చింది, వెళ్ళే దారిలో పార్క్ ఉంటుంది మా ఇంటి దగ్గర. సో అక్కడ కూర్చొని ఒక వీడియో అయితే చేద్దామని అండ్ అక్కడ కూర్చొని అయితే రిలాక్సింగ్గా మాట్లాడదాం. హాయ్, హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈజ్ ఇట్ వర్త్ కమింగ్ టు యూకే. సో పాస్ట్ 10 years నుంచి అయితే చాలామందికి అయితే డౌట్ ఉంది. ఈ యూకే వచ్చే ముందు నాకు కూడా చాలా డౌట్ ఉండే, ఈ యూకే వర్తా, ఇన్ని లక్షలు పెట్టి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి యూకే రావడం వర్తేనా, యూకేకి వాల్యూ ఉందా, నేను చేసే పనికి నేను ప్లాన్ చేసుకున్న దానికి ఏమైనా వాల్యూ ఉంటుందా అని అయితే చాలా డౌట్ ఉండే. సో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇంటేక్ వచ్చే స్టూడెంట్స్కి అయితే సేమ్ డౌట్ అవుతుంది. ఈరోజు ఆ డౌట్ అయితే నేను క్లారిఫై చేస్తా అండ్ నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్తో మీ అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా అయితే టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. యూకే అనేది వర్తా కాదా అంటే ఇప్పుడు ఒక కాయిన్కి హెడ్స్ టేల్స్ ఉన్నట్టు యూకేకి కూడా మంచి చెడు ఉంది. సో నువ్వు ఏ దారిలో పోతా అనేది నీ చేతిలో ఉంటుంది. ఎలా అంటే చెడు ఎలా అంటే యూకేలో క్యాసినోస్, ఆల్కహాల్, వీడ్, పబ్స్, క్లబ్స్ అన్నీ లీగల్ అనమాట. సో నువ్వు ఆధార్లో పోతే నువ్వు చెడిపోతావు. సో యూకేకి గుడ్ ఫేస్ ఎలా ఉంటుందంటే మన పని మనం చూసుకొని ఒక ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తూ, ఒక హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేస్తూ, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేస్తూ, మంత్లీ ఒకసారి 2 monthsకి ఒకసారి ఫ్రెండ్స్తో అట్లా ఒక చిన్న ట్రిప్ వేసి మన ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటుంటే అదొక సైడ్. సో మీరు ఏ సైడ్ ఉంటుంది అనేది మీ చేతిలో ఉంటుంది. సో మీరు బాగుపడాలా, మీరు ఇక్కడ యూకే వచ్చిన తర్వాత ఇట్లా బ్యాడ్ సైడ్ వెళ్తారా, గుడ్ సైడ్ వెళ్తారా అనేది మీ చేతిలో ఉంటుంది. సో అది యూకే వర్తా కాదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు యూకేలో మెయిన్గా ఇంకోటి ఏంటంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే యూకేలో పార్ట్ టైం జాబ్ దొరుకుతాయా, అండ్ ఇంకోటి యూకేలో మనం గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్స్ ఉన్నాయా, ప్రొఫెషనల్ జాబ్స్ ఉన్నాయా అని అయితే చాలామంది అడుగుతుంటారు. సో ఒకటి ఏంటంటే అన్ని ఫీల్డ్స్లో అన్ని మార్కెట్స్లో అయితే కాంపిటీషన్ ఉంది. సో ఇక్కడ వర్క్ దొరుకుతుందా అంటే సో ఒకటి మర్చిపోకండి, ఇక్కడ ఉండేది కూడా మనుషులే, మనలా ఒక సాధారణమైన మనుషులే. సో ప్రతి ఒక్కరికి అన్ని అవసరాలు ఉంటాయి. సో అవసరాలన్నీ తీర్చుకోవాలంటే వాళ్ళకి గిట్ట ఒకరు అవసరం కావాలి. సో ప్రతి ఒక్కరికైతే వర్క్ అయితే దొరుకుతుంది. అండ్ ఇక్కడ కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు కొన్ని చిన్న వర్క్స్ అయితే నేర్చుకోండి. అండ్ ఇక్కడ దేనికైనా పార్ట్ టైం ఎంత కష్టం ఉన్నా చేసే ఓపిక అయితే ఉండాలి. అలాంటి మైండ్ సెట్ అయితే బిల్డ్ చేసుకొని రండి. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్స్ ఉన్నాయా అంటే మీరు అది సెర్చ్ చేసే విధానం పైన ఉంటుంది. అండ్ మీరు యూనివర్సిటీస్లో ఉన్నప్పుడే ప్రొఫెసర్స్తో మంచి కనెక్షన్స్ పెంచుకోండి. అండ్ మీ కో స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు చాలామంది, అండ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి అయితే వస్తుంటారు. అండ్ వాళ్ళతో కనెక్షన్స్ పెంచుకోండి అండ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. అండ్ లింక్డ్ఇన్, ఇండీడ్ అని చాలా ఫీల్డ్స్ అయితే ఉంటాయి, మీరు అందులో అప్రోచ్ అవ్వండి. మంచి హెచ్ఆర్లని వాళ్ళని ఫాలో అవ్వండి. అండ్ సో మనకు యూకే రావడానికి మెయిన్గా మనీ ఖర్చయ్యేది మాత్రం మన యూనివర్సిటీ ట్యూషన్ ఫీజ్. సో అది మాత్రం మనం అఫోర్డబుల్గా ఉండేటట్టు మాత్రం చూసుకోవాలి. అఫోర్డబుల్ అంటే ఒక 20 lakhs అబోవ్ అయితే ఎక్కడైతే పెట్టకండి. మీకు నచ్చిన కోర్సు ఏ యూనివర్సిటీలో ఉందో చూసుకోండి. అండ్ ఇంకోటి ఆ యూనివర్సిటీ యొక్క ట్యూషన్ ఫీజు అనేది ఒక 20 lakhs బిలో ఉండేటట్టు చూసుకోండి. మీరు మెయిన్గా ప్రతి ఒక్కరు వెళ్తున్నారు, మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్తున్నారు, మా తెలిసిన అతను వెళ్తున్నాడు అని అదే యూనివర్సిటీ మాత్రం చూస్ చేసుకోకండి. మీరు యూకేలో వేల్స్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఓన్లీ మన లండన్ ఏరియా, మన నియర్ బై లండన్ కాకుండా ఒక వేల్ సైడ్ ఉన్న కాలేజెస్ అయితే చూసుకోండి. యూనివర్సిటీ ఆఫ్ వేల్స్ అని మాత్రం చాలా ఉంటాయి. సో మెయిన్గా యూనివర్సిటీ ఫీజులో అయితే చాలా తక్కువ చేసుకోవడం మాత్రం చూసుకోండి. ఒక 20 లోపు అయిపోయేది చూసుకోండి. ఎందుకంటే అంత ప్రైస్ పెట్టి ఇక్కడ యూకేలో అంత ప్రైస్ పెట్టి రావడం అయితే నేను వర్త్ కాదని చెప్తా. సో ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే
ట్యూషన్ ఫీజు అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ వీడియోలో కామెంట్ సెక్షన్లో ఏమడుతున్నారంటే ఈ కోర్స్కి డిమాండ్ ఉందా, ఇక్కడ ఈ కోర్స్కి వాల్యూ ఉందా, ఈ కోర్స్ చేస్తే ఓకేనా, బెటరేనా అని చాలామంది అయితే అడుగుతున్నారు. కానీ నేను చెప్పాలి ఏంటంటే ఇక్కడ ఏ కోర్స్ చేసినా డిమాండ్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క పనికి, ప్రతి ఒక్క వర్క్కి ఇక్కడ చాలా డిమాండ్ ఉంది. సో నువ్వు కంప్యూటర్ సైన్స్ చేసినా, నువ్వు ఒక లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ చేసినా, అండ్ నువ్వు సివిల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ చేసినా ఎంబీఏ చేసినా చాలా డిమాండ్ ఉంది. మనకి కాంపిటీషన్ అయితే ఉంది. సో అంత కాంపిటీషన్లో నువ్వు ఒక జాబ్ అచీవ్ చేయాలంటే నీకు చాలా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అండ్ మనం ఇక్కడికి వచ్చి ఒక బ్యాడ్ రూట్లో వెళ్ళకుండా ఒక మంచి వేలో ఒక మంచి పాత్ అయితే చూస్ చేసుకోవాలి. నీ సరౌండింగ్స్లో నీ సరౌండింగ్స్ ఎలా ఉన్నారు, మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, నీతో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో అయితే చూసుకోవాలి. అండ్ ఒక మంచి కల్చర్లో, మంచి ఎన్విరాన్మెంట్లో అయితే నువ్వు యూకేలో ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే యూకేలో ఒక హార్ష్ రియాలిటీ ఉంది. సో అదేంటంటే నేను ఇది చెప్తే చాలా పెద్ద ఇష్యూ అయితే అయిపోతుంది, కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి అది తెలియాలి. ఇక్కడ ఏంటంటే ఒక కంట్రీ వాళ్ళ డామినేషన్ చాలా ఎక్కువ ఉంది. అండ్ వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు. సో ప్రతి ఒక్క స్క్రాప్ అయితే ఆ కంట్రీ నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు ఏదో ఒక వీసా వేసుకొని లీగల్గా ఎట్లా పడితే అట్లా ఏదో రూట్లో వచ్చేస్తున్నారు. సో వాళ్ళ మాత్రం ఇక చాలా రెప్యుటేషన్ పోతుంది. సో అందుకే ఆ కంట్రీ నేమ్ అయితే నేను ఓపెన్గా చెప్పాను, అది మీకు అర్థమయ్యే ఉంటుంది. యూకేలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా అర్థమైంది. అండ్ ఇప్పుడు ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం చిన్న డిస్క్లైమర్ లాగా అయితే ఈ మ్యాటర్ చెప్తున్నాను నేను. సో ఇప్పుడు యూకే గవర్నమెంట్ కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చి ఇదైతే కొద్దిగా స్టాప్ చేస్తుంది. సో యూకే గవర్నమెంట్ ఇంకా ఒక స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురాకపోతే మాత్రం ఆ కంట్రీ వాళ్ళు యూకేని మొత్తం మార్చేస్తారు. సో అదైతే వచ్చే వాళ్ళకి మాత్రం అది తెలుసుకోండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఎలా సంపాదిస్తారనేది మీ చేతిలో ఉంటుంది. అండ్ మనం ఏ పని చేసినా కానీ ఇక్కడ సేమ్ వాల్యూ, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అయితే ఉంటుంది. సో అదైతే చాలా బాగా అనిపించింది ఈ కంట్రీలో. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇండియాలో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇండియా వాళ్ళతోనే ఉంటూ మనకు తెలిసిన మన తెలుగు వాళ్ళు ఉంటే తెలుగు వాళ్ళతో మాత్రమే మింగిల్ అవుతూ అలా అయితే ఉండకూడదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది తీసుకోవాలి. అండ్ ఒక నైజీరియన్స్తో కానీ, రొమేనియన్స్తో, పాలిష్ వాళ్ళతో, బ్రిటిష్ వాళ్ళతో అందరితో మింగిల్ అవుతూ వాళ్ళ కల్చర్ ఏంది, వాళ్ళ ఒక ఎక్స్పోజర్ అనేది మనం తీసుకోవాలి వాళ్ళ నుంచి. అండ్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేస్తూ మీరు ఒక ఫిట్నెస్ పైన ఫోకస్ చేయాలని, మీరు లీగల్గా ఎన్ఐ జాబ్స్ చేసుకుంటూ, మీరు ఒక ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకుంటూ జాబ్స్ ఎలా అప్లై చేయాలి, ఒక ప్రొఫెషనల్ జాబ్స్ ఎలా కొట్టాలని మాత్రం మీరు ఆలోచించుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి. మీరు ఏ ఫీల్డ్లో అన్నా వెళ్ళండి, ఏ ఫీల్డ్లో అయినా మీకు జాబ్స్ చాలా ఉంటాయి. మీకు యూకేలో హైయెస్ట్ పే చేసేది వేర్ హౌజెస్. సో వేర్ హౌజెస్లో చాలా జాబ్స్ ఉంటాయి. మీరు చాలామందికి ఇంకో డౌట్ ఏంటంటే జనవరి ఇంటేక్ రావాలా, సెప్టెంబర్ ఇంటేక్ రావాలా అని మాత్రం చాలామందికి డౌట్ ఉంటుంది. సో మీరు ఏ ఇంటేక్ వచ్చినా కానీ ఓకే, కానీ మీరు ఒకవేళ సెప్టెంబర్ ఇంటేక్ వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మీరు ఆగస్టులోనే రండి. మీరు వీసా ప్రాసెస్ అంతా క్లియర్ చేసుకొని ఆగస్టులో యూకేలో దిగేటట్టయితే ప్లాన్ చేసుకోండి. మీరు ఆగస్ట్ వరకు యూకేలో ఉంటే మీరు ఫస్ట్ ఒక ఎన్ఐ నెంబర్ అప్లై చేసుకొని మీరు సెప్టెంబర్లో చాలా ఓపెనింగ్స్ వేర్ హౌస్ అయితే ఓపెన్ అవుతుంటాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 months మాత్రం వేర్ హౌజెస్లో చాలా వర్క్ ఉంటుంది, మీకు చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఆల్సో మీరు జనవరి ఇంటేక్ వస్తే మనకు మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 5 months మనకు సమ్మర్ వెకేషన్స్ ఉంటాయి. అండ్ మీరు ఆ 5 months సమ్మర్ వెకేషన్స్లో మీరు ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. సో అండ్ ఇక్కడ యూకేలో కొన్ని స్కామ్స్ అయితే ఉంటాయి. ఆ స్కామ్స్ ఎలా అంటే మనీ ఎక్స్చేంజ్ స్కామ్స్. నాకు వాట్సాప్ గ్రూప్స్లో ఉంటాయి, ఐ విల్ గివ్ యూ పౌండ్స్, ఐ నీడ్ ఐఎన్ఆర్ అని చెప్పేసి పెడుతుంటారు. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళకి పౌండ్స్ చాలా అవసరం. ఇక్కడికి వచ్చిన తర్వాత పౌండ్స్ కావాలి, వాళ్ళ దగ్గర ఐఎన్ఆర్ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి పౌండ్స్ కావాలి. కాబట్టి వాట్సాప్ గ్రూప్స్లో చూసుకుంటూ వాళ్ళకి ఐఎన్ఆర్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళని నమ్మి ఐఎన్ఆర్ ఇచ్చేస్తారు. కానీ వాళ్ళు తర్వాత పౌండ్స్ పంపించరు. ఆ ఐఎన్ఆర్ పంపించిన వాళ్ళ నెంబర్ కూడా మళ్ళీ బ్లాక్ చేసేస్తారు. సో అట్లాంటి స్కామ్స్ అయితే చాలా అవుతాయి ఇక్కడ. ఇంకోటి జాబ్ స్కామ్ ఉంటుంది. ఆ జాబ్ స్కామ్ ఏంటంటే
ఇక్కడికి వచ్చిన కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి ఏంటంటే పార్ట్ టైం వర్క్ అవైలబుల్ అని వాట్సాప్ గ్రూప్స్లో పెడుతుంటారు. అండ్ వాళ్ళు మనిషి గిట్ట వచ్చి మనకు కనిపిస్తారు. కనిపించిన తర్వాత వాళ్ళు రెస్టారెంట్స్లో వర్క్ చేయాలి, ఒక రెస్టారెంట్ వర్క్ ఉంటుంది, పార్ట్ టైం వర్క్ ఉంటుంది, మీకు ఎన్ఐపీ ఇస్తాం, క్యాష్ ఇన్ ఇస్తాము అని చెప్పేసి చాలా టెంప్ట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 5 days మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. 5 days ట్రైనింగ్కి అయితే పే అయితే చెయ్యము, కానీ 5 days అయితే ట్రైనింగ్ తీసుకోవాలని చెప్తారు. ఆ 5 days ట్రైనింగ్లో నీకు ప్రతి ఒక్క పని చేపిస్తారు. రెస్టారెంట్లో ఉన్న ప్రతి పని చేపించి క్లీనింగ్, వాషింగ్ అన్ని పనులు చేయించుకొని వాళ్ళు లాస్ట్కి మనీ అయితే ఇవ్వరు. 5 days వర్క్ చేయించుకున్న తర్వాత దాని నెక్స్ట్ డే రేపు ఒక షిఫ్ట్ ఇస్తాం, ఎల్లుండి ఒక షిఫ్ట్ ఇస్తామని చెప్పి వాళ్ళు షిఫ్ట్స్ అయితే ఇవ్వరు. అండ్ మీకు జరిగినట్టు ప్రతి ఒక్క స్టూడెంట్తో అలాగే చేస్తుంటారు వాళ్ళు. 5 days ఒకరిని అలా పని చేయించుకొని అయితే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అన్ఫేర్గా చాలా చేస్తుంటారు ఇక్కడ. సో జాగ్రత్తగా ఉండాలి. మీరు మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మాత్రం తెలిసిన వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకోండి. అండ్ తెలియని వాళ్ళకి, స్ట్రేంజర్స్కి మాత్రం అస్సలు మనీ ట్రాన్స్ఫర్ చేయకండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక బ్యాంక్స్ ఓపెన్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి సింపుల్. మీరు జస్ట్ ఆన్లైన్లోకి వెళ్ళి యూకేలో లాయిడ్స్ అని, హెచ్ఎస్బిసి అని, శాంటాండర్ అని చాలా బ్యాంక్స్ ఉంటాయి. సో అవన్నీ మనం ఆన్లైన్లోనే ఓపెన్ చేయాలి. మీరు బ్యాంక్కి వెళ్ళే ప్రాసెస్ అయితే ఉండదు, మొత్తం ఆన్లైనే. డైరెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. బార్క్లేస్ కానీ, లాయిడ్స్ కానీ, శాంటాండర్ కానీ, హెచ్ఎస్బిసి కానీ యాప్, ఏ బ్యాంక్కి ఆ బ్యాంక్ యాప్స్ ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో అది ఫైనల్గా చెప్పేది ఏంటంటే యూకే రావడం పడితే ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి. మీరు వేరే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినట్టు జాబ్స్ లేవు, అది లేదు. కొందరు యూట్యూబర్స్ ఎట్లా చేస్తారంటే వాళ్ళు ఏదో జీవితంలో కోల్పోయినట్టు, వాళ్ళు వచ్చేసి 12 hours షిఫ్ట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకొని అట్లా చేసుకొని ఇట్లా చేసుకొని అని చెప్పి చాలా చెప్తుంటారు. మళ్ళీ దానికి తోడు బ్యాక్గ్రౌండ్ ఒక సాడ్ మ్యూజిక్ పెడతారు. అంటే వాళ్ళకు ఏం బాధో నాకు అర్థమవుతలేదు. వాళ్ళు వచ్చింది దేనికి? వాళ్ళు ఇప్పుడు యూకే గురించి ప్లాన్ చేసుకున్న వాళ్ళకి చెప్పే మెసేజ్ ఏందనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. నేను ఇండియాలో ఉండి ఇలాంటివి చూసినప్పుడు అయితే చాలా డిసప్పాయింట్ అవుతుండే. నేను యూకే ప్లాన్ చేస్తున్నాను, కరెక్టేనా అని ఒక 100 ఆలోచనలు వస్తుండే వాళ్ళ వీడియోలు చూసి. సో అలాంటి వాళ్ళ వీడియో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, ఇక్కడికి రండి. ఇక్కడ యూకే అనేది చాలా బ్యూటిఫుల్ కంట్రీ. మీరు ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే ఇంకా చాలామంది అంటుంటారు ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంది అని. కానీ కాంపిటీషన్ ఎక్కడ లేదు. ఏ కంట్రీకి వెళ్ళినా కాంపిటీషన్ ఉంటుంది. ఒక్క జాబ్కి 1000 అప్లికేషన్లను అవుతుంటాయి. సో ప్రతి ఒక్కరికైతే ఆపర్చునిటీస్ వస్తాయి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ ఛాన్స్ మనం యూజ్ చేసుకోవాలి. అండ్ సో అది నేను చెప్పేది. సో యూకే అయితే రావచ్చు, బెనిఫిటే. కానీ మీరు 100 ఆలోచనలు పెట్టుకొని అయితే రాకండి. మీరు ఇంటి దగ్గర వాళ్ళకు హెల్త్ బాగాలేదని, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చాలా మెంటల్గా చాలా సఫర్ అవుతుంటారు. సో అలాంటి స్ట్రెస్ అయితే పెట్టుకొని రాకండి. మీరు ఒక క్లీన్ మైండ్ సెట్తోని ఇక్కడ యూకే వచ్చిన తర్వాత ఏదైనా ఒకటి అచీవ్ చేద్దామని అయితే రండి. అండ్ ఇక్కడ యూకే వచ్చిన తర్వాత బ్యాడ్ పాత్లోకి అయితే వెళ్ళకండి, గుడ్ పాత్లోకి వెళ్ళండి. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇక్కడ అంతా లీగల్ ఉంటుంది. నువ్వు ఎన్ని చేయాలనుకుంటే అన్నీ చేయొచ్చు, అంతా లీగలే ఇక్కడ. కానీ నువ్వు మంచి దారిలో వెళ్తావా, చెడు దారిలో వెళ్తావా అనేది నీ చేతిలో ఉంటుంది. సో ఫైనల్గా అది నేను చెప్పేది. అండ్ యూకే ప్లాన్ చేసే వాళ్ళకి మాత్రం ఆల్ ద బెస్ట్. సో ఫైనల్గా అది నేను చెప్పేది. యూకే ప్లాన్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. అండ్ ఫైనల్గా మర్చిపోకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక బూస్ట్ అనేది వస్తుంది. ఇంకా వీడియోస్ చేయాలి, ఇంకా కంటెంట్ చేయాలని అయితే నాకు ఒక పుష్ అనేది వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తేనే ఇది లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి అయితే వెళ్తుంది. సో మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యూకే ప్లాన్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఆల్ ద బెస్ట్. అండ్ ఫైనల్గా అందరూ టేక్ కేర్, బాయ్. నేను ఇక్కడ కూర్చొని వీడియో తీస్తుంటే ఒక రొమేనియన్ పిల్లోడు, ఒక 7 years ఉంటాయి బాబుకి, వచ్చి డూ యూ వాంట్ అప్లై బ్రదర్ అని అడిగిండు. అండ్ అలా అడగగానే నాకు
ఫుట్బాల్ నా చేతిలో పట్టుకోగానే నాకు నా స్కూల్ డేస్ గుర్తుకొచ్చినాయి. సో ఆ పిల్లోడితో కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసిన, చాలా బాగా అనిపించింది. ఇక్కడ పిల్లలు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్ ఉంటారు. అండ్ ఆ పిల్లోడు ఏజ్ వచ్చేసి జస్ట్ 7 ఇయర్సే, కానీ ఆ పిల్లోడు ఆ ఫుట్బాల్ ఆడే స్కిల్స్ చూస్తుంటే చాలా షాక్ అయిపోయాను నేను. ఆ మూవ్స్ కానీ, ఆ టెక్నిక్స్ కానీ, ఆ పిల్లోడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా షార్ప్ ఉన్నాడు. సో మన ఇండియన్ పేరెంట్స్ ఎందుకని పిల్లల్ని ఇట్లా ఎంకరేజ్ చేయరో నాకు అర్థం కాదు. ఆ పిల్ల ఈరోజు సండే అని చెప్పేసి ఒక్కడే బాల్ పట్టుకొని ఇంట్లో నుంచి ఒక్కడే వచ్చేసిండు బయటికి ఆడుకోవడానికి. హాయ్. సో ఈ వీడియో ఎవరైనా పేరెంట్స్ చూస్తున్నా, లేదా మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్లో ఎంకరేజ్ చేయండి. వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టేక్ కేర్, బాయ్ బాయ్.